నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు నేను మదీనాగూడలో ఉన్నానండి. మదీనాగూడ మీరు చూస్తుంది NH65 ముంబై హైవే. వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి లైఫ్ లైన్ లాంటిది ముంబై హైవే. సో ఈరోజు ముంబై హైవే మీద ఒక వీడియో. ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది, అండ్ ముంబై హైవేలో ఉన్న కీ మైక్రో మార్కెట్స్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ముంబై హైవే ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ముంబై హైవే ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్ ఇన్ రియల్ ఎస్టేట్. సో అది ఎలా జరగబోతుంది అనేది నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ముంబై హైవే టుడే. సో మనం ఇప్పుడు మదీనాగూడలో ఉన్నామంటే నియర్ బై లింగంపల్లి రీచ్ అవుతున్నాం, BHEL. సో ఈ ప్రాంతం ఫాస్ట్ చూద్దామండి ఎలా ఉందో ఈ NH65. 10 years బ్యాక్ వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదనే చెప్పాలి. కానీ లాస్ట్ 10 yearsలో ముంబై హైవే NH65 విస్ఫోటనం చెందిందా ఈ హైవే అన్నట్లుగా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళిపోయింది. సో లాట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముంబై హైవే నుంచి ఇది లాజిస్టిక్ హబ్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఇండస్ట్రియల్ హబ్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ముంబై హైవే అనేది లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ అండి, లైఫ్ లైన్ ఫర్ హైదరాబాద్. వెస్ట్రన్ కారిడార్, తెలంగాణ మొత్తానికి ఎకనామిక్ పవర్ హౌస్ లాంటి వెస్ట్రన్ కారిడార్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది ఈ హైవే. సో వై ముంబై హైవే ఈజ్ సచ్ క్రేజీ, అంత డిమాండ్ ఎందుకు రియల్ ఎస్టేట్లో అంటే దిస్ ఈజ్ ద రీజన్. ఈ హైవే ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఎకనామిక్ పవర్ హౌస్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లింగంపల్లి ప్రాంతంలో BHEL నియర్ న్యూగా స్టార్ట్ అయిన ఫ్లైఓవర్. సో ఈ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే ఈ BHEL క్రాస్ చేయడానికే ఈ ట్రాఫిక్లో ½ an hour పట్టేది లాస్ట్ 2-3 years బ్యాక్. బట్ నౌ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2-3 minutes అండి. సో ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వల్ల చాలా వాల్యూ యాడెడ్ అయింది ముంబై హైవేకి అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్లైఓవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఒక విషయం ముంబై హైవేలో కీ డెవలప్మెంట్ గురించి మీకు చెప్తాను. సో ముంబై హైవేని ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తామన్నారండి. వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ ఎట్ ర్యాపిడ్ ఫేజ్. ఎక్స్ప్రెస్ హైవేకి వేరియేషన్ ఏంటంటే, హైవే అంటే ఇట్స్ నాట్ కంట్రోల్డ్ హైవే, బట్ ఎక్స్ప్రెస్ హైవే అంటే ఇట్స్ ఎ కంట్రోల్డ్ హైవే. సో ఎక్కడంటే అక్కడ వెహికల్స్ హైవే మీదకి రావడానికి, హైవే నుంచి ఎగ్జిట్ అవడానికి ఉండదు, కంట్రోల్డ్ ఎగ్జిట్స్ ఉంటాయి. సో సిగ్నల్ ఫ్రీ హైవే. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ముంబై హైవేలో అప్ టు సంగారెడ్డి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా, ఇప్పుడు మీరు కోర్ సిటీలో ఉన్నాం మనం, ఇక్కడ నుంచి మ్యాటర్ ఆఫ్ 10-15 minutesలో రీచ్ అవ్వచ్చు. జస్ట్ ఇమాజిన్ అండి, మిడిల్లో ఒక మెరిడియన్, 2 sides కూడా 3 lines ఆఫ్ ఎక్స్ప్రెస్ హైవే విచ్ ఈజ్ గార్డెడ్, విచ్ ఈజ్ ఫెన్స్డ్ అండ్ కంట్రోల్డ్. అలాంటి హైవేలో ఎలాంటి సిగ్నల్స్ లేని ఈ హైవేలో సంగారెడ్డి ఎంత టైంలో రీచ్ అవుతాం? మ్యాటర్ ఆఫ్ 15 minutesలో రీచ్ అవుతాం. దీని మీనింగ్ ఏంటి అంటే, వచ్చే 5 yearsలో సంగారెడ్డి నాట్ మోర్ ఏ డిస్టిక్ అండి, దాన్ని డిస్టిక్ లేకపోతే అర్బన్ సెంటర్ అనుకోలేము. ఇట్స్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హైదరాబాద్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా రాబోయే ఇయర్స్లో ఏ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది, ఇఫ్ వీ కెన్ ఐడెంటిఫై ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్, అలాంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 100% సక్సెస్ అవుతుంది. సో సంగారెడ్డి ఫ్యూచర్, ముంబై హైవే ఫ్యూచర్ ఇది రాబోయే 5 yearsలో హైదరాబాద్లో పార్ట్ అండ్ పార్సిల్ కాబోతుంది. సో ఎలా అవుతుంది అని మీరు అడగచ్చు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, KPHB నుంచి తీసుకుంటే, KPHB ఈజ్ ద డెడ్ ఎండ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అండి లాస్ట్ 15 years బ్యాక్. కానీ ఇప్పుడు KPHB కాదు కదా, KPHB నుంచి అనదర్ 20 kilometers వరకు కూడా హైదరాబాద్లో పార్ట్ అండ్ పార్సిల్ లాగానే ఉంది. సో అది సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యమే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఈ విషయాన్ని గ్రహించండి. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు క్వైట్ ఇండస్ట్రియల్ హబ్.
ఇండస్ట్రీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్కి పేరుగాంచిన ప్రాంతం ఇది. బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ ప్రాంతం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో. ఒక ప్రీమియం కమర్షియల్ స్పేసెస్, అలాగే ప్రీమియం రెసిడెన్షియల్ హబ్. అఫోర్డబుల్ ప్రైజెస్లో తమ డ్రీమ్ హౌస్ని నిజం చేసుకోవాలనుకునే హైదరాబాద్ వాసులకి ఈ మైక్రో మార్కెట్ మంచి అవకాశాలను క్రియేట్ చేస్తుంది. సో వీఆర్ నియర్ టు పటాన్ చెరువు అండి, వీఆర్ నియర్ టు ఇస్నాపూర్, ఓఆర్ఆర్ నియర్కి వచ్చున్నాం. సో హైదరాబాద్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ముంబై హైవే విస్ఫోటనం చెందినట్లు ఎలా అభివృద్ధి చెందిందనేది చెప్పడం కోసమే. 10 years బ్యాక్ ఒక క్వైట్ ఇండస్ట్రియల్ హబ్ అయిన ఈ ప్రాంతం పొల్యూటెడ్ అనేవాళ్ళు, ఇక్కడ రెసిడెన్షియల్గా స్టే చేయటానికి కష్టం అనేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, రెసిడెన్షియల్ కాదు కమర్షియల్గా చాలా వేగంగా డెవలప్ అవుతూ ఉంది ఈ ప్రాంతం. హైవే కూడా ఎంత బిజీ ఉందో చూడండి. సో వన్స్ ఇమాజిన్ అండి, ఇప్పుడు ఇది జస్ట్ ఆర్డినరీ హైవే NH65. ఈ హైవే NH65 ఎక్స్ప్రెస్ హైవే లాగా కన్వర్ట్ కాకపోతుంది. వన్స్ ఇది ఎక్స్ప్రెస్ హైవేగా రూపాంతరం చెందితే ఇక్కడ ఎలాంటి రెసిడెన్షియల్ కాలనీస్ రాబోతున్నాయి, ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ రాబోతున్నాయి, అలాగే ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అవబోతున్నాయి, ఎంత పాపులేషన్ ఉంటుంది, ఎంత పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. సో టోటల్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. దట్స్ వై ముంబై హైవే ఈజ్ ద ఫేవరెట్ డెస్టినేషన్. ఇప్పుడు కూడా ఎప్పుడు ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి, రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి ఫేవరెట్ డెస్టినేషన్. సో మీరు లెఫ్ట్ సైడ్ చూసేది ఇక్రీసాట్, అందరికీ తెలిసిందే ఇక్రీసాట్ గురించి. నెక్స్ట్ ఇక్రీసాట్ నుంచి మనం పటాన్ చెరువు, ముత్తంగి జంక్షన్, ఓఆర్ఆర్, అలాగే ఇస్నాపూర్ రీచ్ అవుతాం. సో ఇస్నాపూర్ అంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రీమియం విల్లాస్ దొరుకుతున్న ప్రాంతం. ఎగ్జిట్ 1 to 19తో కంపేర్ చేసుకుంటే ఇంకా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫ్లాట్స్ దొరుకుతున్న ప్రాంతం. సో HNIs కావచ్చు, NRIs కావచ్చు, అలాగే ప్రత్యేకంగా ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్ అంటే ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయటానికి చాలా ఇష్టపడే ప్రాంతం. రియల్ ఎస్టేట్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు ఇస్నాపూర్ని. సో ఇస్నాపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్రో మార్కెట్ ఆన్ ముంబై హైవే. సో ఇస్నాపూర్లో ఎలాంటి వెంచర్స్ని ఐడెంటిఫై చేయాలి, ఒక మంచి వెంచర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను ఇస్నాపూర్ రీచ్ అయిన తర్వాత ఆ ప్రాంతం యొక్క విశిష్టతను వివరిస్తూ ఆ వెంచర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు చూపిస్తాను. సో థ్యాంక్ యూ. సో నవ్వు అండి, వీఆర్ నియర్ పటాన్ చెరువు, వీఆర్ నియర్ టు ఇస్నాపూర్. సో ఒక ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందితే ఎంత త్వరగా డెవలప్మెంట్లో ట్రాన్స్ఫార్మ్ కావచ్చు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలి HMDA కోర్ రీజియన్లో అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇస్నాపూర్ అండ్ పటాన్ చెరువు అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక క్వైట్ ఇండస్ట్రియల్ బ్యారన్ ఇది, ఒక క్వైట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇది. బట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఒక ఇండస్ట్రియల్ హబ్, ఒక ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ లాగా, కమర్షియల్ స్పేసెస్కి ఆవాసం లాగా ఎలా డెవలప్ అయింది, అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో 10-15 yearsలోనే మీరు చూడొచ్చు. సో ఒకప్పుడు పటాన్ చెరువు ఏంటి, ఒకప్పుడు ఇస్నాపూర్ ఏంటి, ఇప్పుడు పటాన్ చెరువు ఏంటి, ఇప్పుడు ఇస్నాపూర్ ఏంటి అనేది ఆ వేరియేషన్ మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో వన్స్ అగైన్ హైవేని పరిశీలించండి. మార్నింగ్ 8 అవుతుంది టైం, 8కే ఎంత ట్రాఫిక్ జనరేట్ అవుతూ ఉంది. దీని అర్థం ఏంటి, ఇక్కడ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండి, చాలా ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో జనరేట్ అవుతూ ఉంది. చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ఎకనామిక్ లైఫ్ లైన్ అండి. టోటల్ తెలంగాణకే ఎకనామిక్ లైఫ్ లైన్ లాంటి హైవే ఇది. హైవే అంటే ఏదో జస్ట్ రోడ్, జస్ట్ హైవే కాదు, ఎకనామిక్ ప్యారలల్ లైన్ ఇది. టోటల్ తెలంగాణకే ఎకనామిక్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. వై? బికాజ్ అటు ఫార్మా హబ్ని, అలాగే IT షాడో ఏరియాస్ని కనెక్ట్ చేసే ORR ఎగ్జిట్ 3. టోటల్ ORR ఎగ్జిట్స్లో ఇంత క్రూషియల్ ఎగ్జిట్ ఎక్కడా లేదు అని చెప్పొచ్చు. హైదరాబాద్ ఎకనామిక్ గ్రోత్కి కారణమైన 2 ఇండస్ట్రీస్, ఒకటి ఫార్మా, ఒకటి IT. ఆ ITని, ఆ ఫార్మాని కనెక్ట్ చేసే జంక్షన్ ORR ఎగ్జిట్ 3 ఈ ప్రాంతంలో ఉంది. సో నేను నెక్స్ట్ మీకు ORR ఎగ్జిట్ 3 రీచ్ అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. మీరు చూస్తూ ఉన్నారు, హైరైజ్ టవర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు 10 years బ్యాక్ పటాన్ చెరువు గురించి, ఇస్నాపూర్ గురించి మాట్లాడితే అది నివాస యోగ్యమైన ప్రదేశం కాదు అని కామెంట్ చేసేవాళ్ళు చాలామంది. బట్
నివాస యోగ్యం కాదు అన్న చోట ప్రీమియం విల్లాస్, హై రైజ్ టవర్స్, డెన్స్లీ పాపులేటెడ్ ప్లేస్ అండ్ ఒక కమర్షియల్ హబ్ లాంటి ప్రాంతం. ఐటీ ఎంప్లాయీస్కి ఫేవరెట్ రియల్ ఎస్టేట్ స్పాట్, ఫార్మా ఎంప్లాయీస్కి ఫేవరెట్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్, అలాగే హెచ్ఎన్ఐస్కి, ఎన్ఆర్ఎస్కి, అలాగే హైదరాబాదీస్కి టోటల్గా ఫేవరెట్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ ఈ మైక్రో మార్కెట్స్ ఇస్నాపూర్ అండ్ ముంబై హైవే. చూడండి, ఒకప్పుడు క్వైట్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్, క్వైట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అయిన ఈ ప్రాంతం అటు రెసిడెన్షియల్ కమర్షియల్గా ఎలా డెవలప్ అవుతుంది అనేది మీరు చూస్తున్న విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే హైవే ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతూ ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. సో ముంబై హైవే ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఎక్స్ప్రెస్ వే అండి. వై ఎక్స్ప్రెస్ వే అంటే టూ ఐటీ జైంట్స్ లాంటి సిటీస్ని, హైదరాబాద్ని, పూణేని, అలాగే ఎకనామిక్ పవర్ సెంటర్ లాంటి హైదరాబాద్, ఎకనామిక్ పవర్ సెంటర్ లాంటి పూణేని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైతో కనెక్ట్ చేసే హైవే ఈ హైవే. అలాగే 4 స్టేట్స్ని నుంచి పాస్ అవుతున్న ఎకనామిక్ లైఫ్ లైన్ ఈ హైవే. ఆ 4 స్టేట్స్ ఏవి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఓవరాల్గా తెలంగాణకి మాత్రమే ఎకనామిక్ సెంటర్ కాదు, లైఫ్ లైన్ కాదు ఈ హైవే. టోటల్ ఇండియాకి, టోటల్ నేషనల్కి నేషనల్ లైఫ్ లైన్ అని చెప్పొచ్చు ముంబై హైవే గురించి మాట్లాడితే. సో నౌ వీ రిచ్డ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 అండి. ఓఆర్ఆర్కి టోటల్గా ఉన్న అన్ని ఎగ్జిట్స్లో కూడా చాలా అంటే చాలా క్రూషియల్ ఎగ్జిట్. ఐటీ హబ్ని, ఫార్మా హబ్ని కనెక్ట్ చేస్తున్న ఎగ్జిట్ ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, ముత్తంగి ఎగ్జిట్, ఇస్నాపూర్ ఎగ్జిట్. సో మీరు చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3. ఈ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఇంకా లిమిట్సే లేవన్నట్లుగా, ఎక్స్ప్లోడ్ అయినట్లుగా డెవలప్ అయింది. సో రియల్టర్స్కి ఇది చాలా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసింది, రియల్ ఎస్టేట్ డెవలపర్స్. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్ కూడా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, హై రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని రీప్ చేసుకున్నారు. సో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా. సో ఫ్యూచర్లో ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయబోతుంది ఈ హైవే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే, బికాస్ ఆఫ్ ఎక్స్ప్రెస్ హైవే, బికాస్ ఆఫ్ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, బికాస్ ఆఫ్ హైదరాబాద్ పూణే ఎకనామిక్ కారిడార్. హైదరాబాద్ పూణే ఎకనామిక్ కారిడార్ అనేది రాబోతున్న ఎకనామిక్ కారిడార్ ఈ ముంబై హైవేకి అటాచ్డ్గా రాబోతుంది. సో హైదరాబాద్ నుంచి పూణే వరకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్, వేర్ హౌస్ డెవలప్మెంట్, లాజిస్టిక్స్ డెవలప్మెంట్. సో బియాండ్ ఇమాజినేషన్ గ్రో అవుతుందండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. మన ఊహకు అందని విధంగా ముంబై హైవే గ్రో అవుతా ఉంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ముంబై హైవే రియల్ ఎస్టేట్ అండి. సో నేను మాట్లాడుతున్న ప్రాంతమే ఈ ప్రాంతం, ఇస్నాపూర్. చెప్పాను కదా, క్వైట్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఈ ఇస్నాపూర్. బట్ నౌ మీరు చూడండి ఎలా ఉంటుందో. సో ఇస్నాపూర్ అండి, ఇస్నాపూర్లో ఒక మంచి వెంచర్ని, ఒక మంచి ప్లాటింగ్ వెంచర్ని, లేదంటే మిక్స్ ఆఫ్ ప్లాటింగ్ అండ్ విల్లా ప్రాజెక్ట్ వెంచర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే విజువల్గా కూడా చూపిస్తాను. సో ఇది ఇస్నాపూర్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతమే ఇస్నాపూర్. ఇస్నాపూర్ యొక్క కీ లొకేషనే దీనికి అడ్వాంటేజ్. ఎలా అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3, అలాగే ఇస్నాపూర్ ప్రాంతం ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే గచ్చిబౌలి, అలాగే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ప్రాంతానికి చాలా ఎసెసిబుల్. అలాగే మెడికల్ డివైసెస్ పార్క్, ఫార్మా హబ్కి, ఈ 2 ఐటీ షాడో ఏరియాస్కి, ఫార్మా షాడో ఏరియాస్కి మిడిల్లో ఉంటుంది ఈ ఇస్నాపూర్. సో హైదరాబాద్కే ఎకనామిక్ పవర్ హౌసెస్ ఈ 2 ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ. సో ఫార్మాలో మనం వరల్డ్లోనే లీడ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఐటీ విషయానికి వస్తే ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ సిటీ హైదరాబాద్. సో ఆ పవర్ హౌసెస్, ఎకనామిక్ పవర్ హౌసెస్ మిడిల్లో ఉన్న ఇస్నాపూర్ ప్రాంతం. సో ఐటీ పీపుల్ కావచ్చు, ఫార్మా పీపుల్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే హెచ్ఎన్ఐస్, ఎన్ఆర్ఐస్, అలాగే కోర్ క్యాపిటల్లో ఉండే పీపుల్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయటానికి, ఈ ప్రాంతంలో తమ డ్రీమ్ హౌస్ని సొంతం చేసుకోవటానికి ఇష్టపడతారు. అలాగే లాస్ట్ 10 years నుంచి తీసుకుంటే ఇక్కడ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా హై ఉన్నాయి. హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఇట్స్ అబోవ్ 30% అండి, ఆన్ రికార్డ్ ఇది. అలాగే రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్
పరంగా తీసుకున్నా కూడా ఏ హైవేలో జరగనన్ని రిజిస్ట్రేషన్స్ ఎప్పుడూ కూడా ఈ హైవేలో జరుగుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ హ్యాపెన్స్ హియర్. ఎందుకు అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఇన్వెస్టర్ కూడా ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటాడు. సో నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను 15 ఇయర్స్ నుంచి ఈ హైవేని చూస్తూ ఉన్నాను. 15 ఇయర్స్ బ్యాక్ ఏదైతే, నాట్ ఈవెన్ 15 ఇయర్స్ అండి, 12 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మేము 700కో 1000 రూపీస్కో సేల్ చేసిన ల్యాండ్స్ ఈరోజు 1,50,000 అయి ఉన్నాయి. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఈ ప్రాంతాన్ని మనం విజువల్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఈ ప్రాంతానికి గుర్తు తెచ్చుకుంటే ఏమీ కనిపించేది కాదు. ఈ ప్రాంతంలో ఐసోలేటెడ్ ల్యాండ్ లాగా ఉండేది, కొంత మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉండేవి. బట్ మీరు చూస్తూ ఉన్నారు హైవే అంతా బిజీగా ఉంది. 2 సైడ్స్ ఆఫ్ హైవే ఎలా బస్ట్లింగ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది, కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు. ప్లస్ ఇస్నాపూర్కు ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిట్ 19, ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2తో కంపేర్ చేసుకుంటే ఇంకా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ ప్రాంతంలో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతూ ఉన్నాయి, అలాగే విల్లాస్. సో హై ఆర్ఓఐ ఉండే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదంటే ఎప్పుడు కూడా ఫ్లాట్సేనండి. స్క్వేర్ యార్డ్స్లో పర్చేజ్ చేసే ఫ్లాట్స్ ఎప్పుడు హై ఆర్ఓఐని చూస్తూ ఉంటాయి. సో అలాంటి స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఈ ప్రాంతంలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఈ హైవే ఫేసింగ్ తీసుకుంటే 1 lakh ఉంటుందండి. 1 lakh నుంచి 1,50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఈవెన్ 1 lakh కూడా దొరకదు చెప్పాలంటే, అసలు ల్యాండ్ దొరకటమే కష్టం ఇంకా క్లియర్గా చెప్పాలంటే. బట్ మీరు రెసిడెన్షియల్గా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మీ డ్రీమ్ ప్లాట్ని ఎక్వైర్ చేసుకోవాలంటే అరౌండ్ 40,000-45,000లో మీకు ఓఆర్ఆర్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, అలాగే ఈ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో దట్టు విల్లా ప్రాజెక్ట్స్ మిడిల్లో ఫ్లాట్స్ దొరికే అవకాశం స్టిల్ ఈ రోజు కూడా ఉంది. సో అలాంటి లేఅవుట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతూ ఉంటుంది. సో 50% ఆఫ్ గ్రోత్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లోనే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వై? బికాస్ రాబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాబోతున్న మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ పూణే ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, లేకపోతే ఎక్స్ప్రెస్ వేగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఈ NH65 కావచ్చు, అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, లాజిస్టిక్ యాక్టివిటీస్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్. దీస్ ఆర్ ద రీజన్స్ అండి. సో మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా న్యూ కన్స్ట్రక్షన్. సో నవ్వండి ఈ ప్రాంతంలో ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే, సో ఈ ముంబై హైవే నుంచి మనం డైవర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ముంబై హైవే నుంచి ప్యారలల్గా కనెక్టివిటీ ఉన్న రోడ్స్లోకి మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ముంబై హైవేని, నర్సాపూర్ హైవేని, అలాగే రాబోతున్న త్రిబులార్ని కనెక్ట్ చేసే రోడ్స్ ఏవి అని ఐడెంటిఫై చేసి, కీ మైక్రో మార్కెట్స్కి రీచ్ అవుతున్న రోడ్స్ ఏవి అని మనం ఐడెంటిఫై చేసి ఆ రోడ్స్లో ట్రావెల్ చేస్తే ఒక మంచి లేఅవుట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రయత్నం మనం ఒకసారి చేసి చూద్దాం. సో నేను ఇస్నాపూర్ నుంచి టువర్డ్స్ ఇంద్రేశం ట్రావెల్ చేస్తానండి ఇప్పుడు. సో టువర్డ్స్ ఇంద్రేశం ట్రావెల్ చేస్తూ ఉంటే ఎంత డిస్టెన్స్లో మనం ఒక మంచి లేఅవుట్ని ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు నేను ఇస్నాపూర్ నుంచి టువర్డ్స్ ఇంద్రేశం వైపు ట్రావెల్ చేస్తూ ఉన్నానండి. ఆ సబ్ రోడ్ తీసుకున్నాను. సో ఇట్స్ ఎ బిగ్ రోడ్ అండ్ ఆల్సో చూడండి ఈ సబ్ రోడ్లో కూడా చాలా రెసిడెన్షియల్ యాక్టివిటీ అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా కనిపిస్తూ ఉంది. సో మనం మొదటగా చిట్కల్ అనే విలేజ్ రీచ్ అయ్యాం. సో మనం చిట్కల్ విలేజ్ రీచ్ అయ్యామండి. ఈ చిట్కల్ విలేజ్ హైవే నుంచి మ్యాటర్ ఆఫ్ 1 కిలోమీటర్ లోపే ఉంది, నాట్ ఈవెన్ 1 కిలోమీటర్ అని చెప్పచ్చు. సో ఈ చిట్కల్ విలేజ్ ఈ ప్రాంతం నుంచి మనం హెచ్ఎండిఏ లేఅవుట్స్ని ఐడెంటిఫై చేయవచ్చు అండి. సో హెచ్ఎండిఏ లేఅవుట్స్ విషయానికి వస్తే చాలా ఫ్యూ లేఅవుట్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో. రీజన్ ఏంటంటే చాలా కాలం నుంచి ఇక్కడ లేఅవుట్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు డెవలపర్స్ అందరూ కూడా ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్కి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెకండ్ ఫేజ్లో ఉంది అని చెప్పొచ్చు ఈ ప్రాంతంలో. బట్ కొన్ని ఫ్యూ హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి. అలాంటి హెచ్ఎండిఏ లేఅవుట్స్, ప్రాపర్ కైండ్ ఆఫ్ హెచ్ఎండిఏ లేఅవుట్ని ఐడెంటిఫై చేసి, మంచి కనెక్టివిటీ ఉన్న లేఅవుట్ని ఐడెంటిఫై చేసి
అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్ని ఐడెంటిఫై చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే సో ఇది మరో మియాపూర్ అవుతుంది. ఐ కెన్ అష్యూర్ యూ బికాజ్ కేపీహెచ్బి, మియాపూర్, చందానగర్, మదీనా కూడా లాస్ట్ 10-15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఇలా కూడా లేవు. ఇప్పుడు ఈ చిట్కల్ ఎలా ఉందో అలా కూడా లేవు. సో అవి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి బికాస్ ఆఫ్ ద పొటెన్షియల్ దిస్ ముంబై హైవే హ్యాస్ గాట్. ముంబై హైవేకి ఉన్న పొటెన్షియల్ వల్ల ఆ ప్రాంతాలు అలా డెవలప్ అయ్యింది, ఈవెన్ పటాన్చెరు, ఇస్నాపూర్ వరకు కూడా. సో ఇవి కూడా, ఈ ప్రాంతం కూడా సెమీ డెవలప్డ్. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఈల్డ్ చేసుకోవచ్చు. దానితో పాటు హై రెంటల్ ఈల్డ్ కూడా లభిస్తుంది ఈ ప్రాంతంలో. మీరు కావాలంటే మీ డ్రీమ్ హౌస్ని, మీ విల్లాని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే విల్లా ప్రాజెక్ట్ కనిపిస్తుంది చూడండి. సో విల్లాస్ అంటే ఓన్లీ కోకాపేట్కో, మోకిలాకో, కొల్లూరుకో పరిమితం అనుకుంటే అది మిస్టేక్ అవుతుంది. ఎఫర్డబుల్ ప్రైజెస్లో ఇక్కడ చాలా మంచి విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఎగ్జిట్ 19, ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 కన్నా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాంతాల్లో ఉంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫర్డబిలిటీ, బికాస్ ఆఫ్ ద అవైలబుల్ ఆఫ్ హెచ్ఎండిఏ ఫ్లాట్స్ నౌ. ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 1లో మీరు హెచ్ఎండిఏ ఫ్లాట్స్ని ఎక్కడా ఐడెంటిఫై చేయలేరు, బట్ ఈ ప్రాంతంలో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉందండి, చాలా లేఅవుట్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ 120 feet రోడ్ మాస్టర్ ప్లాన్లో. సో మనం ముంబై హైవే నుంచి మ్యాటర్ ఆఫ్ 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాము. అలాగే ఓఆర్ఆర్ నుంచి మ్యాటర్ ఆఫ్ 2 kilometers డిస్టెన్స్లో ఉన్నాము, 2 or 2.5. సో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 నుంచి, ఆ క్రూషియల్ ఎగ్జిట్ నుంచి 2.5 kilometers డిస్టెన్స్లో ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ని, అది కూడా ఓపెన్ ప్లాట్స్, అలాగే చుట్టుపక్కలంతా విల్లా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్న ప్రాంతంలో ఓపెన్ ప్లాట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్డ్ మైన్ అవుతుందా లేదా అనేది మీరే విజువలైజ్ చేసుకోండి. ఎస్, లెఫ్ట్ సైడ్ ఐ కెన్ ఫైండ్ ఏ లేఅవుట్ అండి. అలాగే దానికి ఆపోజిట్లో చాలా విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి, దూరంగా ఒక కాలనీ కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న ఏరియా ఇది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ లేఅవుట్ నౌ. సో ఒక టాప్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఇప్పుడు ఉన్నది చిట్కల్, ఇస్నాపూర్, పటాన్చెరు సబ్ లొకాలిటీ. ఓఆర్ఆర్ నుంచి 2.5 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. NH65 ముంబై హైవే నుంచి 1.5 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. సో మీరు చూస్తున్నారు కదా, ఈ లేఅవుట్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ వెల్ డెవలప్డ్. అండి ఇది మాస్టర్ ప్లాన్లో 120 feet రోడ్. ఈ డెవలపర్స్ కూడా ఆ 120 feet రోడ్ కోసం కొంత స్పేస్ని వదిలేయటం జరిగింది. సో లేఅవుట్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్ అండి, ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. అలాగే ఈ లేఅవుట్ చూస్తుంటే చూడండి, ఒక మంచి లేఅవుట్కి హై రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉండటానికి కావాల్సిన అన్ని పారామీటర్స్ నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ హైలైట్ ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి మ్యాటర్ ఆఫ్ 5 minutes డ్రైవ్. ముంబై హైవే ఎకనామిక్ లైఫ్ లైన్, ఆ హైవే నుంచి ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్న ముంబై హైవే నుంచి మ్యాటర్ ఆఫ్ 2-3 minutes డ్రైవ్. సో ఈ డ్రైవ్ అంతా కూడా నేను కొంత కమర్షియల్ యాక్టివిటీస్ని, కొంత రెసిడెన్షియల్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయగలిగాను. సో ఈ లేఅవుట్కి రీచ్ అయిన తర్వాత చూస్తే 360 యాంగిల్లో ఏ సైడ్ చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయి. అది కూడా ప్రీమియం కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, విల్లా కన్స్ట్రక్షన్స్. ఒక పక్క ప్రీమియం విల్లా ప్రాజెక్ట్, ఒక పక్క ప్రీమియం హౌసింగ్, అలాగే ఆపోజిట్ సైడ్ ప్రీమియం విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మీకు కనిపిస్తూనే ఉంది కదా. సో ఒక టాప్ హెచ్ఎండిఏ లేఅవుట్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అన్నీ ఈ లేఅవుట్కి ఉన్నాయండి. ఎవెన్యూ ప్లాంటేషన్ కంప్లీట్ చేశారు, రోడ్స్ ఆర్ ప్రాపర్లీ లేడ్, అలాగే ఫ్లాట్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు అకార్డింగ్ టు వాస్తు. అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ అని చెప్పొచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇవ్వటం జరిగింది. సో ఈ లేఅవుట్ ఎలా ఉందంటే ఈ మినిట్లో మన విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్కి నియర్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి చెప్పుకుంటే
చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ చుట్టుపక్కల ఉండటం జరిగింది. అలాగే ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నిటినీ కూడా 5-10 మినిట్స్లో మనం అసెస్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐటీ ఎంప్లాయీస్, ఫార్మా ఎంప్లాయీస్ గురించండి. సో ఎవరైతే ఎగ్జిట్ 1912లో ఎఫర్ట్ చేయలేరో, సో ఆ ప్రాంతంలో చూస్తే ఆ ప్రైజెస్ ఇప్పుడు ఓన్లీ హెచ్ఎన్ఐస్కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఈవెన్ హై లెవెల్ ఆఫ్ ఇన్వెస్టర్ కూడా పర్చేజ్ చేయలేని పరిస్థితులు. బట్ ఓఆర్ఆర్కి ఇంత నియర్, ఐటీ కారిడార్కి నియర్, ఫార్మా కారిడార్కి నియర్, చాలా ర్యాపిడ్గా గ్రో అవుతున్న ఏరియాలో ఎఫర్టబుల్ ప్రైస్ అంటే రెడీ టు కన్స్ట్రక్ట్, విల్లా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్న ఈ లేఅవుట్లో అరౌండ్ 45,000 ప్రైజ్లో ఫ్లాట్స్ లభిస్తూ ఉన్నాయి. సో వాటర్ చూస్తే ప్యూర్ వాటర్, అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండి. సో పర్ఫెక్ట్ లేఅవుట్, 100% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ చేసే లేఅవుట్ అని చెప్పొచ్చు ఈ లేఅవుట్ని. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏ గుడ్ లేఅవుట్ అండి. సో ఇలాంటి లేఅవుట్లో ప్రత్యేకించి ఈ సమయంలో, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, హైదరాబాద్ పూణే ఎకనామిక్ కారిడార్ స్టార్ట్ అవుతుంది. అలాంటి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే జస్ట్ ఒక గోల్డ్ మైన్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లే, దట్ ఐ కెన్ అష్యూర్. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రియల్ ఎస్టేట్ పారామీటర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్, ఒక అవగాహనకు మీరు రాదలుచుకుంటే గెట్ ఇన్ టచ్ అండి. నేను రవిప్రకాష్, నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9133728888. సో బెస్ట్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఆ వర్క్ చాలా ర్యాపిడ్ ఫేస్తో జరుగుతూ ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ అంతా చూడవచ్చు ముంబై హైవే ఎక్స్పాన్షన్ వర్క్. సో ఒక నార్మల్ హైవే నుంచి ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ముంబై హైవే. సో ఇది కంట్రోల్డ్ అండ్ మేనేజ్డ్ హైవే కాబోతుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సీమ్లెస్ ట్రావెల్ని ప్రొవైడ్ చేస్తుందండి ఈ హైవే. నో ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ హైవే మీద రావటానికి ఉండదు. టోటల్లీ గార్డెడ్ అండ్ కంట్రోల్డ్ ఎగ్జిట్స్ అన్నమాట. కంట్రోల్ ఎంట్రీ పాయింట్స్ అండ్ కంట్రోల్ ఎగ్జిట్ పాయింట్స్. అలాగే కోర్ సిటీలో మదీనాగూడ నుంచి సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వరకు ఈ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా 9 ఫ్లైఓవర్స్ రాబోతున్నాయి. అలాగే 6 లైన్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇప్పుడు వరకు ఒక నార్మల్ హైవే NH65 లాగా ఉన్న ఈ ముంబై హైవేలో ఇంత రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటే, ఈ హైవే ఎక్స్ప్రెస్ హైవేగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఇంకా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ జస్ట్ ఎక్స్ప్లోడ్స్ అండి. సో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్కెండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్ ఈ ప్రాంతాల్లో. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. చూడండి, మన అవుట్స్కట్స్ అనుకునే ప్రాంతాలు కోర్ సిటీ నుంచి చాలా దూరం వచ్చాం, బట్ ఎక్కడా కూడా మీరు అవుట్స్కట్స్కి వచ్చారనే ఫీలే లేదు ఈ ప్రాంతాన్ని చూస్తుంటే. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్, ఎక్కడ చూసినా కమర్షియల్ యాక్టివిటీస్. కోర్ సిటీలో ఉన్నట్లే మియాపూర్ ప్రాంతంలోనో చందానగర్ ప్రాంతంలో ఉన్నట్లే ఉంది. సంగారెడ్డి టౌన్ వరకు కూడా అలాగే ఉంటుంది. మిడిల్లో ఉన్న కొన్ని జోనింగ్ రెస్ట్రిక్షన్స్ వల్ల కొంత ప్రాంతం మీ గ్రీనరీతో కవర్ చేయబడుతుంది. సో ఒక పీస్ఫుల్ లివింగ్కి, ఒక ప్లెజెంట్ లివింగ్కి అది దోహదపడుతుంది. అలాగే ముంబై హైవే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందండి. సో వన్ ఆఫ్ బెస్ట్ క్లైమేట్ ఉండే హైవేస్లో ముంబై హైవే ఒకటి. చాలా కూల్ ప్లేస్. పొల్యూటెడ్ అంటారు. ఎస్, పొల్యూషన్ అనేది 10 years క్రితం అండి, కానీ ఇక్కడ చాలా కూల్ వెదర్ ఉంటుంది. అండ్ అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ బికాస్ ఆఫ్ సింగూర్ డ్యామ్, మంజీరా రిజర్వాయర్ అండ్ నిజాం కెనాల్ యొక్క సౌకర్యం ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రాబోయే 100-200 years వరకు కూడా ఇక్కడ వాటర్ స్కేర్సిటీ, నాట్ 200 years అండి,
ఎప్పటికీ కూడా ఇక్కడ వాటర్ స్కేర్సిటీ వచ్చే అవకాశమే లేదు. బికాస్ బిగ్ బిగ్ వాటర్ బాడీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. టోటల్ హైదరాబాద్ సిటీకి మొత్తానికి వాటర్ సప్లై ఈ ప్రాంతాల నుంచే జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెష్ అండ్ ప్యూర్ వాటర్, ఒక కూల్ వెదర్. సో మన డ్రీమ్ హౌస్ని లెస్ పొల్యూటెడ్ ఉన్న ప్లేస్లో, మంచి వెదర్ ఉన్న ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ ప్రైస్ గ్రోత్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఫ్యాక్టర్, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముంబై హైవేకి ఉన్న ఇన్విజిబుల్ అడ్వాంటేజ్, ఇన్విజిబుల్ యాడెడ్ వాల్యూయే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, ఇక్కడ ఉన్న వెదర్, ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్. సో బియాండ్ ఇమాజినేషన్ ముంబై హైవే అయితే గ్రో అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా బియాండ్ ఇమాజినేషన్, ఎవరి ఊహలకు అందని విధంగా నెక్స్ట్ 2-3 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు పెర్ఫామ్ చేయబోతుంది. సో వచ్చే 2 ఇయర్స్ వరకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి, వచ్చే 20 ఇయర్స్ 25 ఇయర్స్ కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఇక్కడ చాలా బిగ్ స్కోప్ ఉంది. ఒక కొత్త సిటీయే ఇక్కడ ప్రిపేర్ అవుతా ఉంది, ట్రాన్స్కెండ్ అవుతా ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. ఏవో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయని అనౌన్స్ చేస్తారా, వస్తాయో లేదో తెలీదు, బట్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరే మోర్ దెన్ ఎనఫ్ ఉంది, ఎగ్జిస్టింగ్ డెవలప్మెంటే మోర్ దెన్ ఎనఫ్ ఉంది. సో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఏ హైవే ప్రొవైడ్ చేయట్లేదు, చెయ్యలేదు కూడా. దట్ ఐ కెన్ అష్యూర్. సో ఈ ప్రాంతం గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి అంటే జస్ట్ గివ్ మీ ఏ కాల్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. సో ఇప్పుడు మనం సెకండ్ మైక్రో మార్కెట్ ముంబై హైవేలో ఆఫ్టర్ ఇస్నాపూర్ ఐఐటి ఉన్న ప్రాంతం కంది రీచ్ అయ్యామండి. సో ఐఐటి మీ అందరికీ తెలిసిందే, చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓన్లీ ఐఐటి మాత్రమే ఇక్కడ లేదండి. ఐఐటి చుట్టుపక్కల ఒక నాలెడ్జ్ సిటీనే డెవలప్ చేయబోతుంది గవర్నమెంట్. సో బిఫోర్ ఐఐటి వస్తేనే ఇంతగా బూమ్ అయింది రియల్ ఎస్టేట్, బట్ ఆ నాలెడ్జ్ సిటీ వర్క్ కూడా స్టార్ట్ అయితే ఈ ప్రాంతం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీరే ఇమాజిన్ చేసుకోండి. మీరు రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రాబోతుంది. సో ముంబై హైవే అంతా ఫ్లైఓవర్స్, ఎలివేటెడ్ కారిడార్స్తో ఎక్స్ప్రెస్ హైవే. సో ఒక ఓఆర్ఆర్ని తలపించేలాగా, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ని తలపించేలాగా ముంబై హైవే డెవలప్ అవుతా ఉంది. సో మీకు ఇప్పుడు ఐఐటి కంది చూపిస్తాను. అలాగే ఐఐటి కందికి ఉన్న అటాచ్డ్గా ఉన్న ఒక రేడియల్ రోడ్లో మనం ట్రావెల్ చేద్దాము. ఆ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇక్కడ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాంతంలో ఒకే ఒక్క రేడియల్ రోడ్ అండి, ఫ్యూచర్ రేడియల్ రోడ్ ఉంది. అది కూడా 120 ఫీట్ రోడ్. ఆ రోడ్లో మనం బెస్ట్ వెంచర్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం. సో మీకు కనిపిస్తున్న ప్రాంతమే కంది ప్రాంతం. మీకు ఐఐటి చూపిస్తాను. అలాగే మనం అనుకున్నట్లుగా రీజనల్ రింగ్ రోడ్కి ఫ్యూచర్లో కాబోయే రేడియల్ రోడ్ 120 ఫీట్ రోడ్లో మనం ట్రావెల్ చేద్దాం. ఎస్ అండి, మనం ముంబై హైవేలో ఉన్న ఇంకొక మైక్రో మార్కెట్ ఐఐటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రాంతం కంది నియర్ ఉన్నాము. సో ఈ ప్రాంతం కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అండి. ఐఐటి కంది వల్ల ఈ ప్రాంతం జస్ట్ ఎక్స్ప్లోర్డ్ అయిందా అన్నట్లుగా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. అలాగే ఐఐటి చుట్టూ నాలెడ్జ్ హబ్ క్రియేట్ చేయబోతుంది గవర్నమెంట్. సో రాబోయే ఇయర్స్లో దిస్ ఏరియా ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తున్నారు కదా, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్. హైదరాబాద్ అలాగే మహారాష్ట్రలో ఉన్న నాందేడ్ని, అకోలా అనే ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ పాస్ అయ్యే రోడ్. ఇట్స్ నాట్ జస్ట్ ఏ రోడ్ అండి, ఇది ఒక ఎకనామిక్ కారిడార్, ఒక లాజిస్టిక్ హబ్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాంటి హైవే. సో ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది వాల్యూ యాడెడ్ అని చెప్పొచ్చు. సో ఈ హైవే అండ్ ఐఐటి కంది ప్రాంతం, అలాగే ఐఐటి చుట్టూ రాబోతున్న నాలెడ్జ్ హబ్ వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కడ లేని డిమాండ్. అలాగే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హై ఉండబోతుంది.
ఫ్యూ ఇయర్స్లో దిస్ ఏరియా ఇస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ అండి, గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గ్రోత్, అలాగే రెసిడెన్షియల్ గ్రోత్, కమర్షియల్ గ్రోత్. సో నేను 100% సజెస్ట్ చేయగలను ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అలాగే ఈ ప్రాంతంలో ఒక మంచి వెంచర్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక రేడియల్ రోడ్ 120 ఫీట్ రోడ్లో ట్రావెల్ చేద్దాము. సో మేబీ వీ కెన్ ఫైండ్ ఎ గుడ్ లేఅవుట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్ అండి, సెకండ్ మైక్రో మార్కెట్ కంది నియర్ ఉన్నాము. మీరు చూస్తుందే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ ప్రాంతం ఒక ఎడు హబ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. అలాగే ఈ ఐఐటి సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాన్ని ఒక నాలెడ్జ్ హబ్ లాగా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడు ఇన్స్టిట్యూట్స్తో గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఈ ప్రాంతంలో ఈ ఐఐటి రావటం వల్ల చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఈవెన్ మెడికల్ కాలేజెస్ ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి ఉన్న హైలైట్ ఏంటంటే హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ ఒక పక్క, నెక్స్ట్ వచ్చేదే సంగారెడ్డి టౌన్, ఎవర్ గ్రోయింగ్ టౌన్ సంగారెడ్డి టౌన్, బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ పెరుగుతూ ఉంది. సో హిస్టారికల్ టౌన్ నుంచి ఒక మోడర్న్ టౌన్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంది సంగారెడ్డి. ఆ రెండు ప్రాంతాలకు మిడిల్లో ఉంది కంది. సో దిస్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ ముంబై హైవే మీద ఈ కంది ప్రాంతంలో రియల్ ఎస్టేట్ గ్రోత్కి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్ ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ జస్ట్ గ్రోయింగ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్ విత్ పొటెన్షియల్. సో ఇక్కడున్న ఒక రేడియల్ రోడ్ 120 ఫీట్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ కాబోతున్న రేడియల్ రోడ్, అలాగే సంగారెడ్డి టౌన్కి కనెక్టివిటీ ఉన్న 120 ఫీట్ రోడ్లో ఏమైనా ఒక మంచి హెచ్ఎండిఏ వెంచర్ని మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఒక మంచి వెంచర్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ముంబై హైవే నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది, అలాగే ఐఐటికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, సంగారెడ్డి టౌన్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, వెంచర్కి సరౌండింగ్స్లో ఏమన్నా హౌసింగ్ యాక్టివిటీస్ ఉన్నాయా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అనేది, ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న ఒక వెంచర్ని ఐడెంటిఫై చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అండి. సో ఆ 120 ఫీట్ రోడ్లోకి నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. లెట్స్ గో. సో ఐఐటి కందికి నాందేడ్ హైవే క్రాస్ చేసిన తర్వాత 120 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఇన్ దట్ రోడ్ కొన్ని వెంచర్స్ ఉన్నాయి. సో ఈ మేనేజ్డ్ హైవేస్కి మిడిల్లో ఈ హైవేస్కి వెరీ నియర్గా ఉన్న లిమిటెడ్ స్పేస్ అది. ఆ స్పేస్లో ఎలాంటి వెంచర్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీకు కీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెదర్ యు ఆర్ ఏ విజనరీ బయర్ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ డ్రీమ్ హౌస్ ఆర్ ఇన్వెస్టర్ కావచ్చు, ఈ ప్రాంతం ఒక గోల్డ్ మైన్ అని నేను చెప్పగలను. సో లెట్స్ మూవ్ అండి. నౌ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ అండి. ఇదే నాందేడ్ హైవే అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ రోడ్ అండి, ఇట్స్ అన్ గ్రోయింగ్ ఎకనామిక్ హబ్, లాజిస్టిక్ హబ్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్. సో ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ప్రైజెస్ బూమప్ అవడానికి, హౌసింగ్ యాక్టివిటీ పెరగడానికి, అలాగే కమర్షియల్ యాక్టివిటీ పొటెన్షియల్కి ఇది యాడెడ్ వాల్యూ అవుతుంది. దీని పక్కకే ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే వెంచర్ కూడా ఈ ఐఐటి, ఈ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, అలాగే నర్సపూర్ హైవే, అలాగే NH65 ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే లాగా ట్రాన్స్ఫార్మ్ కాబోతుందో ఈ 3 హైవేస్కి ఉన్న మిడిల్ ల్యాండ్ పార్సిల్లో ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని ఈ 120 ఫీట్ రేడియల్ రోడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆ రోడ్లో ఉన్న వెంచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ నాందేడ్ హైవే నుంచి మనం ఆ 120 ఫీట్ రేడియల్ రోడ్, ఫ్యూచర్ రేడియల్ రోడ్ ఫర్ RRRకి ట్రావెల్ చేద్దాం. అలాగే ఈ నాందేడ్ హైవేని బైపాస్ చేసుకుంటూనే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఉంది. శివంపేట్ నియర్ ఈ రోడ్ని బైపాస్ చేసుకుంటూ, ఈ నాందేడ్ హైవేని బైపాస్ చేసుకుంటూ
నెక్స్ట్ ముంబై హైవేకి సంగారెడ్డి టౌన్ తర్వాత పెద్దాపూర్ దగ్గర రీచ్ అవుతుంది. సో వై ముంబై హైవే ఈజ్ హై పొటెన్షియల్. ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంతలా పెరుగుతూ ఉందనే దానికి ఈ వెబ్ ఆఫ్ రోడ్ నెట్వర్కే మీకు ఆన్సర్ చెప్తుంది. ఇలాంటి రోడ్ నెట్వర్క్ చాలా ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. దట్టు ఓఆర్ఆర్కి నియర్ బై ఉండటం, రీజనల్ రింగ్ రోడ్ రావటం, అలాగే ఎక్స్ప్రెస్ హైవేస్, ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా చేంజ్ అవ్వటం, దాన్ని బైపాస్ చేసుకుంటూ మళ్ళీ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే. సో ఇంత వెబ్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ ఉన్న ప్రాంతం. సో అలాగే ఐఐటి, ఎంఎన్ఆర్ మెడికల్ యూనివర్సిటీ, తోషిబా లాంటి ఎలక్ట్రానిక్ జైర్, పెప్సికో, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అరవిందో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. ఇవన్నీ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ని, పాపులేషన్ డెన్సిటీని పెంచుతూ ఉన్నాయి. సో వేర్ పాపులేషన్ గ్రోస్, వేర్ పాపులేషన్ డెన్సిటీ గ్రోస్, వేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గ్రోస్, అక్కడే రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా ఉంటుందండి. సో ముంబై హైవే ఈజ్ నాట్ జస్ట్ ఏ హైవే అంటే, ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్. అది గుర్తించండి. ఎకనామిక్ పవర్ హౌస్ లాంటి హైవేలో మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. ఎడు హబ్ లాంటి ఈ హైవేలో మీ ఇన్వెస్ట్మెంట్కి హై ఆర్ఓఐ ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, హైదరాబాద్, పూణే లాజిస్టిక్ హబ్ అండ్ ఇండస్ట్రియల్ హబ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్. సో బియాండ్ ఇమాజినేషన్ అండి. ఎవరి ఊహలకు అందనంత విధంగా ఏ హైవే కూడా రియల్ ఎస్టేట్లో పోటీ పడలేని, ఈ హైవేతో పోటీ పడలేని విధంగా హైదరాబాద్ అండ్ ముంబై హైవే ఈజ్ గ్రోయింగ్ అండి. సో ఇలాంటి హైవేలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, లేదు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే యూ క్యాన్ కాల్ మీ అండి. అలాగే యూ కెన్ అటెండ్ మై 1-to-1 కౌన్సిలింగ్ సెషన్స్ ఎట్ అవర్ ఆఫీస్ ఎట్ హైటెక్ సిటీ. సో జస్ట్ గెట్ ఇన్ టచ్ అండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ, మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ. సో వన్ అనదర్ బస్ట్లింగ్ టౌన్ ఆన్ ముంబై హైవే అండి, సంగారెడ్డి. ఈ సంగారెడ్డి టౌన్ చూస్తే నెవర్ ఎండింగ్ టౌన్ లాగా ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ విషయం. జస్ట్ హైవే మీద పాస్ అవుతూ ఉంటారు, ఇదే కదా సంగారెడ్డి అనుకుంటారు. బట్ వన్స్లో టౌన్లోకి ఎంటర్ అయితే మీరు చూడండి ఈ ప్రాంతం ఎలా ఉందో. సో హైదరాబాద్ సిటీలో కొన్ని మైక్రో మార్కెట్స్ని, కొన్ని పొటెన్షియల్ ప్లేసెస్ గుర్తుకొస్తూ ఉంటాయి. సంగారెడ్డి టౌన్ చూస్తే అంతలా డెవలప్ అయింది. సో ఎడు ఫెసిలిటీస్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, అండ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అది లిమిట్ లేదన్నట్లుగా పెరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ అంటూ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా లాస్ట్ 10 years 15 years నుంచి కూడా మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ ప్రాంతంలో. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ మైల్ అండి. ఇస్నాపూర్కి, సంగారెడ్డికి మిడిల్లో ఉన్న ప్రాంతం. ఇంకా అఫోర్డబుల్ ప్రైజెస్లో, ఐ మీన్ ఐటీ షాడో ఏరియా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈజీ యాక్సెస్, అలాగే ఫార్మా హబ్కి, నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎగ్జిట్ 4A 5కి ఈజీగా రీచ్ అయ్యేలాగా యాక్సెస్ ఉన్న హైవే. ఇన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తూ ఏ హైవే కూడా లేదు. సో సంగారెడ్డి టౌన్ గురించి మాట్లాడుకుంటే ఇది నాట్ ఓన్లీ ఏ టౌన్ అండి, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో సంగారెడ్డి డిస్టిక్ అనేది హైయెస్ట్ జీడిపి ఉన్న డిస్టిక్. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, నెక్స్ట్ ఎస్పీ ఆఫీస్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండి. ఈ సిటీకి అటాచ్డ్గానే రీజనల్ రింగ్ రోడ్, మేనేజ్డ్ హైవే, తెలంగాణ యొక్క ఎంటైర్ డైనమిక్స్ని చేంజ్ చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్, అలాగే ముంబై హైవే యొక్క రియల్ ఎస్టేట్ డైనమిక్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్, ఎక్స్ప్లోడ్ చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్ అటాచ్డ్గా ఉంటుంది. సో ఇంకా ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ముంబై హైవే రియల్ ఎస్టేట్ గురించి చెప్తూ పోతే ఈవినింగ్ వరకు మాట్లాడవచ్చు ఇలాగే. ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. సో ముంబై హైవే ఈజ్ నాట్ జస్ట్ గ్రోయింగ్ అండి, it was exploding like anything else. It was exploding, exploring and moving forward to greater heights.
ఇది ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అని చెప్పగలను. సో చూడండి ఎన్ని లాజిస్టిక్ హబ్స్ ఉన్నాయి, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్ పూణే ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే లాజిస్టిక్ హబ్, టాప్ ఐటీ కారిడార్స్ అయిన హైదరాబాద్ పూణేని కనెక్ట్ చేస్తూ, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైని కనెక్ట్ చేస్తూ పాస్ అవుతున్న 4 స్టేట్స్ టచ్ అవుతూ పాస్ అవుతున్న NH65 విచ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎక్స్ప్రెస్ హైవే. సో ఒక మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇంతకన్నా ఏం కావాలి? మోర్ దెన్ ఎనఫ్ ఉంది. గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుంది, అక్కడ ప్రైజెస్ పెరుగుతాయి. ఎస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది, ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ 50% ఫెయిల్యూర్ ఉంటుంది, 50% సక్సెస్ ఉంటుంది. సమ్ ప్రాజెక్ట్స్ అయితే అసలు ఎందుకు అనౌన్స్ చేశారో తెలియకుండా అయిపోతుంది. బట్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో, ఆల్రెడీ ఆర్గానిక్ గ్రోత్ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ సేఫ్. సో ఇది సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రైట్ సైడ్ ఉంది. సో చూస్తున్నారు కదా, నెవర్ ఎండింగ్ టౌన్ సంగారెడ్డి, నెవర్ ఎండింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి అని నేను ఎందుకన్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాం, బట్ దిస్ టౌన్ నెవర్ ఎండ్స్. సో ఇలా ట్రావెల్ చేస్తూ మనం నర్సాపూర్ హైవేకి రీచ్ అవుతాము. ముంబై హైవేకి చాలా నియర్గా నర్సాపూర్ హైవే పాస్ అవుతుంది. సో ఈ నర్సాపూర్ హైవేకి, ముంబై హైవేకి, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్కి, ఐఐటికి, సంగారెడ్డి టౌన్కి మిడిల్లో ఉన్న ప్రాంతమే రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్, రియల్ ఎస్టేట్ గోల్డెన్ స్ట్రెచ్. సో ఆ స్ట్రెచ్లో ట్రావెల్ చేస్తూ అట్లీస్ట్ వన్ వెంచర్, ఏదన్నా మంచి వెంచర్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దామండి. సో ప్లీజ్ ట్రావెల్ విత్ మీ, ప్లీజ్ స్టే విత్ మీ. సో మనం నర్సాపూర్ హైవేకి, సంగారెడ్డి టౌన్ నుంచి నర్సాపూర్ హైవేకి రీచ్ అయ్యామండి. మీరు చూస్తుంది వైకుంఠపురం అనే టెంపుల్, రీసెంట్గా డెవలప్ చేసిన ఒక మార్వెలస్ లాంటి టెంపుల్ అని చెప్పొచ్చు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, టౌన్ ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంది అంటే ఆల్ వాక్స్లో ఎలా డెవలప్ అవుతుంది. అది ఎడ్యుకేషనల్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే స్పిరిచువల్గా కూడా అని చెప్పడమే నా ఉద్దేశం. సో స్పిరిచువాలిటీ ఉన్న ప్లేసెస్లో, అంటే స్పిరిచువల్ సెంటర్స్ ఉన్న ప్లేసెస్లో చాలా ర్యాపిడ్ గ్రోత్ వస్తుందండి. అది యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ మనం అర్థం చేసుకోవాలి. సో స్పిరిచువల్ సెంటర్స్ని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడూ కూడా. అలాగే నౌ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ నర్సాపూర్ హైవే అండి. సో ఈ స్ట్రెచ్కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ చూడండి, రోడ్స్ ఒక పక్క ముంబై హైవే, ఒక పక్క నర్సాపూర్ హైవే. ఈ 2 హైవేస్ని బైపాస్ చేస్తూ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, అగైన్ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ని, నర్సాపూర్ హైవేని, ముంబై హైవేని బైపాస్ చేస్తూ అతి త్వరలో వర్క్ స్టార్ట్ చేసుకోబోతున్న RRR రీజనల్ రింగ్ రోడ్. సో ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎలా పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్ అని ఈ ప్రాంతాన్ని నేను ఎందుకు అంటున్నాను అనేది ఈ వెబ్ ఆఫ్ రోడ్స్ని చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. అగైన్ ఐ ఆమ్ సేయింగ్ అండి, బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ దిస్ ఏరియా ఈజ్ గ్రోయింగ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్స్. మీ ఊహకు కూడా అందదు, అలా డెవలప్ కాబోతున్న ప్రాంతమే ఈ ప్రాంతం. కోర్ హైదరాబాద్లో అతి త్వరలో కలిసిపోబోతున్న ప్రాంతమే ఈ ప్రాంతం. సో ఇస్నాపూర్ అండ్ సంగారెడ్డి స్ట్రెచ్ ఏ హైవేకి లేనటువంటి డెవలప్మెంట్, ఆర్గానిక్ గ్రోత్ ఉన్న హైవే. ఏదో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే, ఏదో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే ప్రైజెస్ పెరిగే ప్రాంతం కాదు ఇది. ఆల్రెడీ ఉన్న పాపులేషన్ డెన్సిటీ, ఎడ్యుకేర్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అలాగే ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్న, లాజిస్టిక్ హబ్స్ ఉన్న, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, అలాగే హైదరాబాద్ పూణే ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, పాసమైలారం లాంటి ఓల్డెస్ట్ ఫస్ట్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఎస్టేట్, పెప్సికో, ఎంఆర్ఎఫ్, ఇలా ఇట్స్ ఎండ్లెస్ లిస్ట్ అండి. అరవిందో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, ఇలా చెప్తూ పోతే ఒక 300-400 నేమ్స్ చెప్పచ్చు.
సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత రెంటల్ ఈల్డ్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎలా పెరుగుతాయి, ప్లస్ ఎన్ని రెసిడెన్షియల్ యాక్టివిటీస్ రాబోతున్నాయి, ఎన్ని విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ప్లాటింగ్ ప్రాజెక్ట్స్కి ఎందుకు ఇంత డిమాండ్, ఈ హెచ్ఎండిఏ ప్లాట్ ప్రైజెస్ ఎలా పెరగబోతున్నాయి అనేది వీటినన్నిటినీ ఈ డాట్స్ని కనెక్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. 120 feet రేడియల్ రోడ్ విచ్ కనెక్ట్స్ ముంబై హైవే వైపు ట్రావెల్ చేద్దాం. సో ఈ రోడ్లో ఫ్యూ వెంచర్స్ ఆర్ అవైలబుల్ అండి. సో ఒక మంచి వెంచర్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఈ ఏరియా ఎలా ఉందంటే ముంబై హైవేకి నర్సాపూర్ హైవేకి మిడిల్లో మిక్స్ ఆఫ్ జోన్స్ అండి. R1 జోన్ ఉంది, R2 R3 జోన్స్ అండ్ కొంత పెరి అర్బన్ జోన్. సో పెరి అర్బన్ జోన్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, మంచి వెదర్లో మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అవకాశం కల్పించేదే పెరి అర్బన్ జోన్. సో డెవలప్మెంట్ ఒక పక్క, గ్రీనరీ ఒక పక్క. సో ఇలాంటి రేర్ కాంబినేషన్, మంజీరా వాటర్ ఉంది, అలాగే అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ప్యూర్ వాటర్ రిసోర్సెస్, ఎలాంటి పొల్యూషన్ లేని ప్రాంతం. హైదరాబాద్ రీజియన్లో బెస్ట్ వెదర్ ఉండే ప్రాంతం, చాలా కూల్ వెదర్ ఉంటుంది ఇక్కడ, ప్లెజెంట్ అట్మాస్ఫియర్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఐటీ హబ్కి నియర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి నియర్, వెస్ట్రన్ కారిడార్కి నియర్, నార్థన్ కారిడార్కి నియర్, కోర్ సిటీకి నియర్. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ అండి, రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్ ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతం ఇంకెక్కడా లేదని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్కి, ముంబై హైవేకి, NH65కి, అలాగే నర్సాపూర్ హైవేకి కనెక్టింగ్ రోడ్ అయిన 120 feet ఫ్యూచర్ రేడియల్ రోడ్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సో ఇదొక మంచి స్ట్రెచ్ అండి, పొటెన్షియల్ ఉన్న స్ట్రెచ్. సో ఇక్కడ వెంచర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకు పొటెన్షియల్ స్ట్రెచ్ అంటే మిక్స్ ఆఫ్ జోన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. కొంత పార్ట్ పెరి అర్బన్ జోన్లో ఉండటం కూడా ఇక్కడ వెదర్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ చాలా ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తుంటే అక్కడ అంత కన్స్ట్రక్షనే కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ మిడిల్లో నుంచే మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో ఈ నియర్ బై ఆల్రెడీ హౌసింగ్ వచ్చిన ప్రాంతం, ఎంప్లాయ్మెంట్ ఉన్న ప్రాంతం, హైవేకి చాలా నియర్ ఉన్న ప్రాంతం, 3 హైవేస్కి మిడిల్లో ఉన్న ప్రాంతం, రీజనల్ రింగ్ రోడ్ అప్కమింగ్కి చాలా దగ్గరలో ఉన్న ప్రాంతం, బ్యాంక్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, రెస్టారెంట్స్, ప్రతిదీ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి ప్రాంతంలో ఒక మంచి వెంచర్ని ఏదన్నా ఐడెంటిఫై చేయగలుగుతామేమో చూద్దాం. సో ఒక మంచి వెంచర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి కావాల్సిన బేసిక్ పారామీటర్స్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో నౌ ఈ రోడ్ మీరు నాతో పాటు ట్రావెల్ చేశారు. సో ఈ చుట్టుపక్కల ఎలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఈ ఏరియా ఎందుకు ఎకనామిక్ పవర్ హౌస్ లాంటిది అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ ఏరియాలో ఒక మంచి వెంచర్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే, అన్ని అప్రూవల్స్ ఉన్న వెంచర్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్, బియాండ్ డౌట్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అలాంటి వెంచర్ ఏమన్నా ఉందేమో చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ అయితే ఏదో వెంచర్ కనిపిస్తూ ఉంది. సో అరౌండ్ 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాం ముంబై హైవేకి, అలాగే అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. నర్సాపూర్ హైవేకి 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాము. నియర్ బై హౌసెస్, ఒక పక్క గ్రీనరీ కనిపిస్తూ ఉంది లేఅవుట్కి, ఇంకొక పక్క పూర్తిగా హౌసింగ్ కనిపిస్తూ ఉంది. సో ఈ వెంచర్ కూడా రెడీ టు కన్స్ట్రక్ట్ అన్నట్లే ఉంది. సో చూద్దామండి ఈ వెంచర్ ఎలా ఉంది, ఎలా డెవలప్ చేశారు అనేది. లెట్స్ ట్రై టు ఎక్స్ప్లోర్. ఒక మంచి వెంచర్ని ఐడెంటిఫై చేయగలిగామండి. చూస్తున్నారు కదా, వెంచర్ చాలా బాగుంది. ఒక పక్క అంతా గ్రీనరీ ఉంది, అదర్ సైడ్ అంతా కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. అలాగే చాలా వరకు డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు, ఫైనల్ అప్రూవల్స్
అన్ని ఆల్ అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో రోడ్స్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాంపౌండ్ వాల్, ఆర్చ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. ఇక్కడ ఉన్న సెక్యూరిటీని అడిగితే వాళ్ళు 2-3 మంత్స్లో హౌసింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఈ వెంచర్లో అని చెప్తా ఉన్నారు. ఎస్ అండి, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది. సో మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక మంచి వెంచర్ని ఐడెంటిఫై చేయాలంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కనెక్టింగ్ రోడ్స్ ఎలా ఉన్నాయి, సరౌండింగ్ 5 కిలోమీటర్స్ రేడియస్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు ఇలా ఎక్స్ప్లోర్ చేస్తే. సో వెరీ నైస్ వెంచర్ అండి, మంచి గ్రీనరీ ఉంది, డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు. ఈరోజు అంటే ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఎస్ అండి, ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయింది. ఇవి పోల్స్కి కనెక్ట్ చేస్తారనుకుంటా. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ పార్క్ కోసం కూడా డెడికేటెడ్ స్పేసెస్ కనిపిస్తున్నాయి. 2 సైడ్స్ ఆఫ్ ద వెంచర్ అరౌండ్ 3 పార్క్స్ కోసం డెడికేటెడ్ స్పేస్ వదిలేశారు. సో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్తో సెక్యూర్ చేస్తూ ఉన్నారు. ఆర్చ్ వర్క్ జరుగుతూ ఉంది. సో నాకైతే ఎస్, ఒక మంచి వెంచర్కి ఏవైతే క్వాలిటీస్ కావాలో అన్ని క్వాలిటీస్ ఈ వెంచర్లో కనిపిస్తున్నాయి. సో వెంచర్లో ఇన్సైడ్ డెవలప్మెంట్తో పాటు ఈ రేడియస్, ఈ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న డెవలప్మెంట్స్ చూస్తే ఎక్కడ చూసినా హౌసింగ్ కనిపిస్తుంది, ఇంకొక పక్క గ్రీనరీ కనిపిస్తుంది. 2-3 హైవేస్కి నియర్ ఉంది ఈ వెంచర్. నాట్ ఓన్లీ ఏ హైవే, అంటే మల్టిపుల్ కనెక్టివిటీ. సో కనెక్టివిటీ విషయంలో ఎప్పుడూ కూడా కేర్ఫుల్గా ఉండాలండి. ఒక్క 40 ఫీట్ రోడ్డు, ఒక్క హైవే ఉంటేనో అది ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ కాదు. ఆ రోడ్స్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, ప్యారలల్ హైవేస్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది, ఆ ప్యారలల్ హైవేస్ వల్ల ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వెంచర్కి, ఈ ప్రాంతానికి నేను అలాంటి ప్యారలల్ హైవేస్ సపోర్ట్ని చూడగలుగుతున్నాను. సో గుడ్ వెంచర్ అండి, చాలా ఫ్యూచర్ ఉన్న వెంచర్. సో ఇలా ఐడెంటిఫై చేసుకోండి ఒక మంచి వెంచర్ని. ప్రైజెస్ ఎంక్వైరీ చేసుకోండి, మీ పాసిబిలిటీస్ని బట్టి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ముంబై హైవే ఈజ్ నాట్ ఓన్లీ ఏ హైవే అండి, అది కేవలం రోడ్డు కాదు. తెలంగాణకి ల్యాండ్ మార్క్, తెలంగాణ స్టేట్ మొత్తానికి ఎకనామిక్ పవర్ లాంటి హైదరాబాద్ వెస్ట్రన్ గ్రోత్ కారిడార్కి ఇది లైఫ్ లైన్. అలాగే హైదరాబాద్ సిటీని, ఐటీ కారిడార్ అయిన పూణేని, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని ముంబైని కనెక్ట్ చేస్తూ చాలా ఇండస్ట్రియల్ కారిడార్స్, చాలా ఎకనామిక్ కారిడార్స్తో ఈ కనెక్టివిటీ నడుస్తూ ఉంది. సో ఇట్స్ ఏ ఎకనామిక్ పవర్ హౌస్ అండ్ అగైన్ రియల్ ఎస్టేట్ పవర్ హౌస్ ఈ ప్రాంతం. అతి కొద్ది కాలంలోనే హైదరాబాద్ సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ కాబోతున్న ప్రాంతం. సో ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి వెంచర్స్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయండి. హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అది నేను ఎష్యూర్ చేయగలను. సో వితౌట్ డౌట్ ఈ ప్రాంతంలో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ అండి. అలాగే ఈ కారిడార్ గురించి ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా యూ కెన్ కాల్ మీ. 1-to-1 సెషన్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. మై ఆఫీస్ ఈజ్ ఇన్ హైటెక్ సిటీ. సో నా నెంబర్ వచ్చి 9133728888. రియల్ ఎస్టేట్ విజనరీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైనా, లేకపోతే ఎండ్ యూజ్ కోసం చూస్తున్న వాళ్ళైనా, you can definitely contact me. My team is there to help you out. Thank you and happy investing.